హాయ్ అండి, నేను ఈరోజు సొరకాయ గారెలు చేస్తున్నాను. ఒక సొరకాయ తీసుకొని పీల్ చేసుకుంటున్నాను. పీల్ తీసిన సొరకాయను తురుముకోవాలి. సొరకాయ మొత్తాన్ని అయితే తురుముకున్నాను. సొరకాయ గారెల్లోకి పచ్చిమిర్చి పేస్ట్ని తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవన్నీ కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. సొరకాయ తురుములో బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు నువ్వులు, జీలకర్ర, వాము, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్టు, తగినంత సాల్ట్ తీసుకోవాలి. పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు సొరకాయలోనే చాలా వాటర్ ఉన్నది కాబట్టి చూసుకొని కలుపుకోవాలి. వాటర్ కావాలంటే కలుపుకోండి, లేకపోతే అవసరం లేదు. సొరకాయ గారెల కోసం పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. కొంచెం ఆయిల్ తీసుకొని కవర్కి రాయాలి. పూరి ప్రెస్తో గారెల్ని ప్రెస్ చేయాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ప్రెస్ చేసుకున్న గారెల్ని ఆయిల్ హీట్ అయ్యాక కాల్చుకోవాలి. గారెల్ని రెండు వైపులా కాల్చుకోవాలి. ఎంతో హెల్దీ టేస్టీగా ఉండే సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సొరకాయ గారెల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.